Guys, good morning. Welcome back to my YouTube channel. This is Kitika Rao. In today's morning terrace I'll show you what's going on right now. Full matti there. So we are cleaning water tank. Adun dant nunchi vachina muriki. So వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు అనమాట. అమ్మో లేదు కదా నా ఫోన్ పెట్టా. కడుగు నీట్గా అచ్చ రజనీలా ఉన్నావు. అంతా డస్టే. కడుగు నీట్గా. పెద్దమ్మకు చేయవా మరి? నిన్ను తీస్తా ఇప్పుడు. ఇప్పుడు గైస్, డాడీ షర్ట్ మారేసినాడు. ఇప్పుడు డాడీ హుడీ పైన కాకి రెట్టేసింది. ఎస్, డాడీ హుడీ పైన ఇప్పుడే కాకి రెట్టేసింది. ఎస్, బయట ఎక్కడికి వెళ్ళినా చెప్పలే కదా. ఇట్స్ అనదర్ మూవీ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరింగ్ సేమ్ క్లోత్స్ బికాజ్ నైట్ దీన్ని నేను ఫుల్గా ఆరబెట్టా అనమాట. బికాజ్ ఏమనట్లేదు, లగేజ్ అంతా పిన్ని బాబాయ్తో పంపించేసింది అండ్ నాకు మిగిలింది నా రౌడీ టీషర్ట్ ఒకటే, బై లవ్లీ వన్. సో మళ్ళీ ఇది వేసుకున్నా. నైట్ ఏమో అనే టీ షర్ట్ వేసుకున్నా. అన్నయ్య ఓ షిట్, ఏంట్రా ఏం అనలేదు. నాకు లేక పెద్దమ్మా ఏం కాదు. ఎక్కడ పెట్టు భాస్కర్ వాచి? రాత్రి పడుకున్నాం మంచం. డాడీ నువ్వు ఎప్పుడు అలా నేను అనలేదు అలా. నువ్వు ఎప్పుడు అలానే ఫాస్ట్గా. నేను బన్ అన్నయ్య ఆడు రావాలి కదా, ఆడు ఫోన్ లోపల మర్చిపోయింట. ఇక్కడికి వచ్చా చేయలేదు. ఇక్కడికి వచ్చాక నేను ఒక్కదాన్నే అనుకున్నా సేమ్ బట్టలు వేసుకున్నారు. అందరూ నేను ఏం బట్టలు వేసుకున్నా అవి వేసుకున్నారు. మా మమ్మీ, బాలుగాడు ఏంటి మళ్ళీ ఎవరు స్నానాలు కూడా చేయలేదు కదా. చేయలేదు అనండి ఆ పిన్ని చేయలేదు. వీడియోలో నువ్వు చేస్తుందని చెప్పేసి చేసేసినట్టే ఏంటి. ఇదండి ఇది అందరూ సేమ్. మా డాడీ, పెద్దమ్మ, అన్నయ్య తప్ప. రోజు చూస్తుందిరా జాక్. జాక్ జాక్ ఏ జాక్ రోజు చూస్తుంది. చూడ ఇంగంట
నువ్వు చేయలే గైస్ సేమ్ అందరూ సేమ్ బట్టలు. డ్రైవర్ మాత్రం మారి, డ్రైవర్ కాదే కానీ డ్రైవర్ బట్టలు మారిని, ఇంకెవరేం మారలేదు. మమ్మీ దిగ నిన్న మొన్న బాగానే అయింది కదా. పిన్ని సేపు ఇప్పుడే వెళ్తున్నావు పిన్ని, బయటికి వెళ్తున్నావు. But cold-blooded. He's brilliant, but brutal. YD Raj, యాదగిరి దామోదర్ రాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంకో పేరు ఉంది సార్, యమధర్మరాజు. అది నేను రాజుతో చేస్తున్న ఫస్ట్ ఆపరేషన్. కర్ణాటక రౌడీ ఇప్పుడు బీడు సూర్యుడు ఇంటికి పడతాడు. ఇప్పుడు గిట్టు బానే బానే ఎక్స్ట్రా చేస్తున్నా. చెప్పులు చూడు తెలిసి మొత్తం. Guys, we are heading back to home. Guys, we are going back to our home. వేరే అవసరం వచ్చినా ఎంతసేపు పడుతుంది అక్కడి నుంచి హాస్పిటల్ రావడానికి? అక్కడి నుంచి హాస్పిటల్ రావడానికి వచ్చామంటావా బాబీ బండి వేసుకుని అక్కడికి? మళ్ళీ వచ్చి బండి పెట్టేసి ఇద్దరు వస్తారా? మళ్ళీ బండి పెట్టేసి మళ్ళీ వాళ్ళు అయితే వచ్చారా? నువ్వు దీపు రైల్స్టేషన్కి వెళ్ళడం, ఎక్కడం, దిగడం ఏమీ షూట్ చేయలేదు. అంతా కంగారుగా అయిపోయింది. అంటే ఇంకా హరిబరీనెస్లో ఏం వీడియోస్ ఏం షూట్ చేయలేదు అనమాట. సో రైట్ నౌ ఏంటంటే ఇక్కడ విజయవాడ వచ్చాము పిన్ని వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి నైట్ బస్కి వెళ్ళిపోతాం. మమ్మీ 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 అటుమా ఆ బిల్డింగ్. నాకు అర్థమైంది అందుకని అన్నా. ఆటో ఇటు అయితే అన్న, అటు నుంచి వస్తే ఆటో ఆగుంది, ఇటు నుంచి వస్తే ఇటు ఆగుంది. ఆటో ఆగిందంటే అవురా కరెక్ట్గా ఇంటి దగ్గర ఆగింది. అదే అందుకని అక్కడ నుంచో చెప్తున్నా మమ్మీ 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 ఆగు అని. నీ గురించి తెలిసి ఆగా అక్కడ నేను ఇదే డ్రెస్ రా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా. ఈ ప్యాంట్ మాసిపోయి ఉంది గైస్. గైస్ పైకి వెళ్ళాక షూట్ చేస్తా. స్టెప్స్ ఎక్కుతుంది అనుకుంటా. ఇచ్చబా రైస్ పెట్టుకొని వచ్చాము. ఇంటికి వెళ్ళి ఏంటంట వద్దురా లేచి కట్టుకోవాలి. మెట్లెక్కి వస్తారు. సో లిఫ్ట్ కలర్ అంబియన్స్ దుమ్మని పడుతుంది కళ్ళకి. ఇలాంటి కలర్స్ వల్ల మనుషులు ఫేర్గా పడతారు. ఇంకా
పెడుతురు గ్లాస్ పిలిచారు ఇప్పుడు ఒకటండి పిలిచారు ఎవరన్నా పిలిచారు నేను మాట్లాడతాను నేను ఎలా మాట్లాడతాను రెండు పూటలు అంటే ఎవరు దగ్గర కూర్చుంటారు రెండు పూటలు అంటే రెండు పూటలు అంటున్నారు వారం రోజులు ఉన్నారు వారం రోజులు ఎవరి దగ్గర కూర్చుంటారు సరే మళ్ళీ మాట్లాడు హెచ్ఐడిలో దిగాము. మర్చిపోయింది గైస్. నువ్వు ఎక్కలేవు మా అక్కడ దాకా తీసుకెళ్ళి. వచ్చేసాను గైస్. కొత్త కుక్క పిల్ల. జరిపిన అయ్యాడు సెల్ఫీ. నేను ఇంకా ఒప్పుకుంటూ వెళ్ళాను, అంతా బాధగా వస్తున్నాను బస్లో. నాకు రావాలని లేదు. ఏంటి వాట్ చాలు. ఏడవలేక నవ్వుతున్నావా? ఏడవలేక నవ్వుతున్నానమ్మా. వచ్చేసి ఓల్డ్ రొటీన్ లైఫ్ ఇక్కడ నుంచి స్లీప్ ఇస్తాను. గుడ్ నైట్. అయితే రక్షణ చేస్తాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో. ఇక్కడ పది హాయిగా వామ్గా ఉంది. బాబోయ్. Let's see how messy it is. చిరాగ్గా ఉందా? గుడ్ నైట్. మమ్మీ వీడియో ఆపమంటే పరిగెడుతుంది ఇటు. సో గైస్, యప్ guys, చూసారు కదా, దిస్ ఇస్ మై జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు ఆంధ్ర.
for Sankranti. So that's it. And then I enjoyed. I had lots of fun. I had lots of memories. I had made lots of memories. I actually wanted to spend more time over there, but as it's my 10th, I can't. I'm unable to. And also, when it comes to the movies, I enjoyed both the movies a lot. Like that Balakrishna one is mostly filled with action sort of thing, and even that action was good. Was good in the sense, was not sort of comedy అన్నట్టు లేదు. అంటే ఇన్ జనరల్ బాలయ్య అన్న వెంటనే దట్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇన్ని మనకు కామెడీగా అనిపిస్తుంది. బట్ ఇందులో అలా లేదు. మోస్ట్ ఆఫ్ ది మూవీ సీన్స్లో గూస్ వచ్చే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ నాకు చాలా సీన్స్కి వచ్చాయి గూస్ బంప్స్. ఐ డోంట్ నో, ఇన్ జనరల్ ఐ డోంట్ లైక్ వాచింగ్ బాలయ్యాస్ మూవీస్ because of that over heavy action. Well, I don't like watching his movies, but this time I enjoyed it. When it comes to Venkatesh movie, it's simply awesome. Like, okay, ఇంకా నేను సింగిల్ వల్ల చెప్పాలంటే మస్ట్ వాచ్ మూవీ అది. మా మమ్మీని అడదాం. మమ్మీ చెప్తే, మమ్మీ ఇట్రా వెంకటేష్ మూవీ గురించి చెప్పు. ఇట్లా చెప్పు చెప్పు వెంకటేష్ మూవీ గురించి చెప్పు. చాలా బాగుంది. మా నాన్నకి అలా పెట్టుకున్నా హెడేక్ వస్తుంది. చాలా బాగుంది. సో గైస్, వెంకటేష్ మూవీ మాత్రం మస్ట్ వాచ్ మూవీ ఫర్ సంక్రాంతి. ఐ బెట్ మై హౌస్ ఆన్ ఇట్. సో యప్, అంతే. దట్స్ ఇట్ ఫర్ ది డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పేసాను చూడు తర్వాత మీ వ్లాగ్లో. సో గైస్, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. Bye bye.